నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు తన దృష్టిని సారించడం వల్ల ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి శని ఇబ్బందులు కలగడానికి, శని ప్రభావం కలగడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. 2024 జూన్ నెల 30వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 2024 నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం వరకు, అనగా 4 నెలల పాటు ఈయన కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు తన దృష్టిని సారించడం వల్ల ఈ శని భగవానుడు 12 రాశుల్లో శని ప్రభావం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి రాశులు ఏవి అని పరిశీలిస్తే, ప్రధానంగా మేషరాశి వారికి దశమ భావములో ఈ శని దృష్టి కలిగి ఉండడం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. వృషభ రాశి వారికి భాగ్యభావములో శని దృష్టిని కలిగించడం వల్ల కొన్ని పూర్వపుణ్యానికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా పూర్తయిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకునే సూచన కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది. మిథున రాశి వారికి అష్టమ భావంలో శని దృష్టి కలిగి ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి సప్తమ భావంలో శని దృష్టిని కలిగి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, తనతో పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు, పెనాల్టీలు కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్యా రాశి వారికి పంచమ భావములో శని దృష్టి కలిగి ఉండటం వల్ల ఆలోచనలు ఏవి కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలు, సంతానం విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. తులారాశి వారికి అర్ధాష్టమ భావములో, అనగా 4వ భావములో శని దృష్టి కలిగి ఉండడం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు, కాస్త అనారోగ్య సమస్యలు, ఇబ్బందిని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి ద్వితీయ భావంలో శని దృష్టిని సారించడం వల్ల ఏలినాడు శని మళ్ళీ ప్రారంభమై ఈ 4 మాసాలు కాస్త ఇబ్బందికరంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకర రాశి వారికి జన్మరాశిలో శని దృష్టి కలిగి ఉండడం వల్ల బద్ధక స్వభావంతో, అనగా సోమరతనంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న పనులు వాయిదా పడడం, ఇలాంటి ఇబ్బందులు కలిగించే వాతావరణం కనిపిస్తుంది. కుంభరాశి వారికి వ్యయభావంలో శని దృష్టిని కలిగి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అవమానాలు, పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగకపోవడం, ఇలాంటి ఇబ్బందులు, ఏలినాటి శని ప్రభావం అధికమయ్యేటువంటి సూచన కుంభరాశి వారికి కనిపిస్తుంది. మరి ఈ 9 రాశుల వారు కూడా ఈ శని వక్రించి మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులు అయినటువంటి ఈ 9 రాశుల వారు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా శని భగవానుడి ఆలయానికి వెళ్ళి శనివారం రోజు ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం నిర్వర్తించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. శని భగవాన్ని దర్శించేటువంటి అవకాశం లేనివారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. అది కూడా అవకాశం లేనివారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించి నమస్కరించుకోండి. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో శని బాధల నుంచి విముక్తిని లభించి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.